మట్కా చాయ్ చాలా బాగుంది. టీ అలా మట్కా చాయ్ తాగేసి ఆఫ్టర్నూన్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ దసరా సమేత ఘాట్కి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము గంగా హారతి చూడటానికి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఈ స్నాక్స్ షాప్ కనిపించింది. సో రాజ్ కచోడి విచ్ ఇస్ వెరీ ఫేమస్, అదొకటి తినేసి ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ తాగేసి ఘాట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మమ్మీ వాళ్ళు దీపం గంగా నదిలో వదులుతున్నారు. బట్ ఏంటి అంటే హారతి బిఫోర్ ఘాట్స్ దగ్గరే ఇచ్చేవాళ్ళు స్టెప్స్ మీద. ఇప్పుడు వాటర్ లెవెల్ చాలా పెరిగిపోయిందని చెప్పి బిల్డింగ్ పైన నుంచే గంగా హారతి పర్ఫామ్ చేస్తున్నారనమాట. మీకు కనిపిస్తుందో లేదో అక్కడ దూరంగా ఆ బిల్డింగ్ పైన అరేంజ్ చేశారు. బట్ మేమైతే ఈ ఘాట్ దగ్గర కూర్చునే గంగా హారతి చూసాము. వాట్ ఏ బ్లిస్ఫుల్ ఈవినింగ్ అనిపించింది. మళ్ళీ రిటర్న్ 1 కిలోమీటర్ నడిచే ఓపిక లేక ఈ సైకిల్ బండిని అయితే ఎక్కేసాము. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా చాలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇంకెక్కడ హాల్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా మా రూమ్కి వెళ్ళిపోయి, మా రూమ్ కిందే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి వేడిగా బిర్యానీ, దాల్ కిచడి చక్కగా లాగించేసాము. చాలా ఆకలేసింది. రిటర్న్ వచ్చి మా మమ్మీ వాళ్ళు మా రూమ్లో కొంచెం సేపు అలా శివుడి గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ డే దర్శనం అనమాట. అండ్ ఆల్సో మా డాడీ బర్త్డే. సో మా దర్శనం ఎలా అయ్యింది, దాంట్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. బాయ్.